నేను ముఖానికి ఈరోజు ఒక బ్యూటీ టిప్ అండి చెప్తున్నాను. వారంలో ఒక 2-3 సార్లు మీరు ఇలాగే చేసుకున్నట్లయితే మీ ముఖం చాలా కాంతివంతంగా ఉంటుంది. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ నేను చెప్తున్నానండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక నిమ్మ చెక్క, కాస్తంత పసుపు, కొంచెం పెరుగు, తర్వాత కొంచెం శనగపిండి, కొంచెం వాటర్. ఈ 4 ఇంగ్రీడియంట్స్ మీరు కలుపుకొని వారంలో ఒక 3 సార్లు మీ ఫేస్కి అప్లై చేసినట్లయితే మీ ముఖం చాలా కాంతివంతంగా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని నేను ఎలా తయారు చేస్తానో మీరు చూడండి. ముందుగా ఒక స్పూనుడు ఫుల్గా ఒక స్పూన్ అండి శనగపిండి తీసుకుందాం. కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుందాం. కొంచెం అండి నిమ్మరసం యాడ్ చేసుకుందాం. కాస్తంత చిటికెడు పసుపు. ఎక్కువగా వాడితే కొంత మొహం కూడా కొంచెం డ్రై అయిపోయి ముద్ర మొహంలాగా ఉంటుంది అని అంటారు, కానీ అదేం కాదండి. పసుపు చాలా మంచిది. ఇందులో యాంటీబయాటిక్స్ గుణాలు ఉంటాయి కాబట్టి మన బాడీకి చాలా మంచిది. తర్వాత కాస్తంత పెరిగేసుకొని దీన్ని మనం ముద్దగా కలుపుకున్నట్లయితే దీన్ని చాలా ముద్దగా కలుపుకోవాలండి. సరిపోతే కొంచెం మనం పెరుగు యాడ్ చేసుకుని కాస్తంత వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మీరు ఫేస్కి ఒక 2 నిమిషాలు మీరు ఆగిన తర్వాత ఇది బాగా కలుపుకోవాలండి. కలుపుకొని చూసారు కదా, పేస్ట్లా కలుపుకున్నాము. దీన్ని బాగా ఉండలేం లేకుండా మెత్తగా కలుపుకొని మనం కలుపుతున్నప్పుడే 2 minutes అయిపోద్దండి. ఇలా కలుపుకొని దీన్ని మన ముఖం పైన దీన్ని అప్లై చేసుకొని ఒక 15 నిమిషాలు 15 నిమిషాలు ఖచ్చితంగా 15 నిమిషాలు ఉంచండి. ఇదంతా కూడా డ్రై అయిపోయిన తర్వాత మొత్తం అంతా ఫేస్కి అప్లై చేసేయండి. అప్లై చేసినాక 15 నిమిషాలు బాగా ఆరిపోనివ్వాలి. ఆరిపోయిన తర్వాత దాన్ని మనం కొంచెము ఐస్ వాటర్ కానీ చల్లని వాటర్తో కానీ మీరు దాన్ని కడుక్కున్నట్లయితే మీ ఫేస్ అసలు ముందు దానికంటే మీరే గమనిస్తారు, చాలా గ్లోగా ఉంటుందండి. దీన్ని మీరు ట్రై చేసి చూడండి, చాలా చేంజ్ అనేది మీకు కనిపిస్తుంది. నేను కొత్తగా ఈ వీడియో చేస్తున్నానండి. మీరందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయమని మిమ్మల్ని అందరినీ కూడా మిమ్మల్ని నేను అడుగుతున్నాను. ఇలాంటివి ఎన్నో వీడియోస్ అండి నేను ఇంకా మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను.